అగ్రరాజ్యం అమెరికా రక్షణ రంగంలో చేసిన ఒక చిన్న అంచనా లోపం ఇప్పుడు పశ్చిమాసియాలో ఆ దేశానికి పెను సవాలుగా మారింది. సుమారు 7 నెలల క్రితం ఉక్రెయిన్ తన వద్ద ఉన్న అరుదైన ఇంటర్సెప్టర్ డ్రోన్ సాంకేతికతను పంచుకుంటామని ప్రతిపాదించినప్పుడు ట్రంప్ సర్కార్ దానిని తక్కువ అంచనా వేసింది. కీవ్ సామర్థ్యాన్ని సందేహించిన అమెరికా నాడు జెలెన్స్కీ ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించింది. కానీ నేడు ఇరాన్ తయారు చేసిన చౌకైన షాహెద్ డ్రోన్లో అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఛేదిస్తుండటంతో అగ్రరాజ్యం దిక్కుతోచని స్థితిలో పడింది. అప్పుడు వద్దన్న సాంకేతికతే ఇప్పుడు ఏకు మేకై కూర్చోవడంతో అమెరికా రక్షణ శాఖ తల పట్టుకోవాల్సి వచ్చింది. చేసేదేం లేక ఇప్పుడు అదే ఉక్రెయిన్ను ఆశ్రయించి ఆ డ్రోన్ విరుగుడు కోసం అధికారికంగా చర్చలు జరుపుతోంది. గతేడాది ఆగస్టులో వైట్ హౌస్ వేదికగా జరిగిన భేటీలో ఈ సాంకేతికత ప్రాముఖ్యతను జెలెన్స్కీ స్వయంగా వివరించినా అప్పట్లో ఫలితం లేకపోయింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు పొంచి ఉన్న ముప్పును జెలెన్స్కీ ముందుగానే పసిగట్టి హెచ్చరించారు. ఈ తిరస్కరణల వల్ల అమెరికా తన రక్షణ వ్యూహాల్లో ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుందో ప్రస్తుత యుద్ధ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రతిపాదించిన ఈ ఇంటర్సెప్టర్ డ్రోన్ల సాంకేతికత ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైనదిగా పరిగణిస్తున్నారు. రష్యా తన భూభాగంపై ప్రయోగిస్తున్న గెరాన్-2 డ్రోన్లను ఎదుర్కోవడానికి ఈ వ్యవస్థను సొంతంగా అభివృద్ధి చేసింది. ఈ ఇంటర్సెప్టర్ సెన్సార్లు అధునాతన ఎయిర్ డిఫెన్స్ టూల్స్తో అనుసంధానించుకుని పనిచేస్తాయి. చిన్న బ్యాగ్లో పెట్టి సులభంగా తరలించగలిగే ఈ డ్రోన్లు రాత్రి సమయాల్లో కూడా శత్రు డ్రోన్లను వేటాడగలవు. వీటిలో అమర్చిన నైట్ విజన్ పరికరాలు చీకట్లో దూసుకొచ్చే ఆత్మాహుతి డ్రోన్లను సమర్థంగా గుర్తిస్తాయి. ఇరాన్ తయారు చేసే షాహెద్ 136 వంటి వన్-వే అటాక్ డ్రోన్లో క్రూయిజ్ మిసైళ్లలా పనిచేస్తూ లక్ష్యాన్ని ధ్వంసం చేస్తాయి. వీటిని అడ్డుకోవడానికి అమెరికా ప్రస్తుతం పేట్రియాట్ వంటి అత్యంత ఖరీదైన క్షిపణులను వాడాల్సి వస్తోంది. ఒక్కో షాహెద్ డ్రోన్ తయారీ ఖర్చు కేవలం $20,000 కాగా దానిని కూల్చడానికి వాడే మిసైళ్ల ధర కోట్లలో ఉంటోంది. ఈ ఆర్థిక అసమతుల్యత వల్ల అమెరికా రక్షణ బడ్జెట్పై తీవ్ర భారం పడుతోంది. ఉక్రెయిన్ టెక్నాలజీని వాడుకుంటే అతి తక్కువ ఖర్చుతోనే ఈ ముప్పును తిప్పికొట్టే అవకాశం ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన తప్పును తెలుసుకొని మళ్లీ ఉక్రెయిన్కు తమ సాంకేతికతను తమకు అందించాలని ట్రంప్ కోరారు. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అగ్రరాజ్యం కోరితే సహకరించడానికి తామెప్పుడూ సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడు అమెరికాకు ఈ సాంకేతికత అందటం వల్ల రక్షణ రంగంలో భారీగా ఖర్చు తగ్గే అవకాశం ఉంది.